వివాహేతర సంబంధాల కేసులపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. భార్య మరొక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్కి చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో ప్రేమలో పడ్డట్లు తెలుపుతూ కోర్టుకెక్కాడు. తనను కాదని మరో వ్యక్తిని కోరుకుంటున్న ఆమెకు భరణం పొందే హక్కు లేదంటూ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒక వివాహిత పరాయి పురుషుడితో లైంగికంగా కలిస్తేనే అది అక్రమ సంబంధం అవుతుంది. ఎలాంటి శారీరక సంబంధం లేకుండా ఇష్టపడడాన్ని తప్పుగా పరిగణించలేం. భర్తతో విడిగా ఉంటున్న ఆమెకు చట్ట ప్రకారం భరణం ఇవ్వాల్సిందేనని చెప్పింది. ఈ కేసులో ఆమెకు 4,000 మధ్యంతర భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్ట్ పిటిషన్కు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల భార్య అనుమతి లేకుండా భర్త లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పిచ్చింది. 2017లో తన అనుమతి లేకుండా భర్త అసహజ లైంగిక చర్యకు గురైన ఒక మహిళ కేసును విచారిస్తున్నప్పుడు సింగిల్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది. సదరు మహిళ అనారోగ్యం పాలై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఆమె ఇచ్చిన మరణ వాగ్మూలంతో తన చావుకు భర్తే కారణమని చెప్పింది. దీంతో ట్రయల్ కోర్టు భర్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భర్త హైకోర్టును ఆశ్రయించారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఈ కేసును విచారించారు. భార్య మైనర్ అయితే వారి మధ్య జరిగిన లైంగిక చర్యను మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. భారతదేశంలో వైవాహిక అత్యాచారం నేరం కాదు. భార్య 18 ఏళ్లలోపు ఉంటేనే వివాహాలతో బలవంతంగా లైంగిక సంబంధం నేరం అవుతుంది. అసహజ లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసి భర్తను నిర్దోషిగా విడుదల చేసింది.